60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. మాట్లాడదాం. హలో అండి. నమస్తే. హలో అండి, నమస్తే. యా, బిఎస్సి సెన్సెక్స్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి. అసలు ఆ చేంజెస్ ఏంటి? అట్లాగే ఇప్పుడు ఇది ఇన్వెస్టర్స్ కి లాభమా నష్టమా? ఏంటంటే ఎవ్రీ టైం టు టైం ఏమవుతుందంటే ఒక 3 to 6 months తర్వాత ఇండెక్స్ రీజిగ్ అంటారు. అంటే బిఎస్సి సెన్సెక్స్లో కానీ ఆర్ ఎన్ఎస్సిలో అక్కడ నిఫ్టీలో కానీ టైం టు టైం మార్కెట్ క్యాపిటలైజేషన్ మారినప్పుడు, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే ఫ్రీ షేర్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అండ్ వాటి ప్రైస్ మల్టిప్లై చేస్తే ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అని తెలుస్తుంది అనమాట. సో అలా చేసినప్పుడు ఏంటంటే మనం పైనుంచి తీసుకుంటే ఫస్ట్ 30 స్టాక్స్ బిఎస్సి సెన్సెక్స్లో 30 సెన్సెక్స్ 30 ఏదైతే మనం రోజు చూస్తామో సెన్సెక్స్ పెరిగింది తగ్గింది అంటాం కదా, అది టాప్ 30 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ అనమాట. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ 30లో కొన్ని స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేయకపోవచ్చు, అంటే ప్రైస్ పడిపోవచ్చు. పడిపోయినప్పుడు దాని వాల్యూ పడిపోతే అది ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా జరగదనమాట. సెన్సెక్స్ అనేది ఎవ్రీ టైం టు టైం ఇట్లా ఇప్పుడు లాస్ట్ టైం డిసెంబర్లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు మేలో జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఏవైతే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేదు, అవి 30లో లేవు ఇంకా మార్కెట్ క్యాప్ ప్రకారం చూస్తే, వాటిని కిందికి తీసుకెళ్ళిపోయి అప్పుడు అవి టాప్ మేబీ 50లో ఉన్నాయంటే 50లోకి వెళ్ళిపోతాయి, సెన్సెక్స్ 50కి వచ్చేస్తాయి. ఈ మిగిలిన ఏవైతే బాగా పర్ఫామ్ చేశాయో అవి సెన్సెక్స్లోకి వస్తాయి అన్నమాట. సో ఈ చేంజెస్ అనేది ఇవాళ నుంచి ప్రపోజ్ చేశారు. ఇలా చేసినప్పుడు ఏంటంటే కొన్ని స్టాక్స్ కిందికి వెళ్తాయి, కొన్ని పైకి వస్తాయి. సో ఇప్పుడు అంటే ఇందులో ఏమేమి జరిగాయి చేంజెస్ అనేది ఫస్ట్ చెప్తాను. సో ఇలా ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటంటే 2 స్టాక్స్ పైకి వస్తున్నాయి. అది ట్రెంట్ లిమిటెడ్, టాటా రీటైల్ అనమాట. ఏవైతే మన జూడియో ఉంది, ఎప్పుడు చూస్తున్నాం జూడియో ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది ఎవ్రీ టౌన్లోకి. ఈవెన్ ఇప్పుడు ఒక 5 kilometer రేడియస్లో తీసుకుంటూ 2-3 జూడియోలు కూడా వచ్చేసాయి. సో సేల్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి. సో దాని తగ్గట్టే మార్కెట్ క్యాప్ కూడా అలాగే పెరిగింది. సో అందుకే ట్రెంట్ ఈస్ కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్. సో ఇప్పుడు ట్రెంట్ సెన్సెక్స్ 30లోకి వస్తుంది అనమాట, టాప్ 30లోకి. అలాగే ఇంకొక స్టాక్ విచ్ ఇస్ కమింగ్ అప్ ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్, బిఈఎల్ వచ్చేసి మనం చూసాము మొన్న ఆపరేషన్ సింధూర్లో వాటి బిఈఎల్ నుంచి ప్రొడ్యూస్ అయిన లాట్ ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ వచ్చేసేసి పర్ఫామ్ చేశాయి అండ్ దే గాట్ లాట్ ఆఫ్ ఆర్డర్స్. అండ్ డిఫెన్స్ స్టాక్స్ మనం చెప్పాము ర్యాలీ ఒక 1 month 15-20 days నుంచి మంచి ర్యాలీ అయింది. బిఈఎల్ ఆల్సో డూయింగ్ వెల్ కన్సిస్టెంట్లీ. సో అందుకే బిఈఎల్ ఈజ్ ఆల్సో మార్కెట్ క్యాప్ పెరిగింది కాబట్టి సెన్సెక్స్ 30లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు రెండు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే 2 కంపల్సరీ కిందికి రావాలి. సో కిందికి వస్తున్న స్టాక్స్ ఏంటంటే నెస్లే ఇండియా. నెస్లే ఏదైతే ఉందో అప్ టు ద పర్ఫామ్ చేయలేదు రీసెంట్లీ. సో అందుకే అది కిందికి వచ్చేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా కన్సిస్టెంట్గా చేయకపోయేసరికి అది కూడా ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ డౌన్ అనమాట. సో ఎందుకంటే కొంచెం సెక్టర్ స్పెసిఫిక్ ఇష్యూసే కానీ ఆ బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఆన్ ద హోల్ ఆల్సో బాగాలేకుండింది, దాని తగ్గట్టే మార్కెట్ ప్రైస్ ఆల్సో బాగాలేకుండింది, అందుకే ఇట్ ఈస్ కమింగ్ డౌన్. సో ఇవి 2 స్టాక్స్ అప్ అయ్యాయి, 2 డౌన్ అయ్యాయి ఇన్ ద కేస్ ఆఫ్ సెన్సెక్స్ 30. దెన్ లెట్స్ సే నెక్స్ట్ 100లో చూద్దాం. టాప్ 100లో కొన్ని స్టాక్స్ ఇంక్లూడ్ అయ్యాయి, కొన్ని ఎక్స్క్లూడ్ అయ్యాయి. ఇంక్లూడ్ అయిన స్టాక్స్, పాజిటివ్ స్టాక్స్ చెప్దాము. డిక్సన్ టెక్నాలజీస్. డిక్సన్ వచ్చేసి మన ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద చిప్ స్టాక్స్లో అదొక మేజర్ స్టాక్ అనమాట. మొబైల్ ఫోన్స్కి కానీ లాట్ ఆఫ్ ఇట్లాంటి కొత్త వాటికి టెక్నాలజీస్కి కావాల్సిన చిప్స్ అనేది ఆర్ లాట్ ఆఫ్ పార్ట్స్ అనేది డిక్సన్ నుంచి వస్తాయి. మనం చూసాం డిక్సన్ ఆల్రెడీ లాస్ట్ 6 months నుంచి 1 year పర్ఫామ్ బాగా చేస్తూ ఉంది. సో నౌ ఇట్ ఈస్ బిఎస్సి 100లోకి వస్తుంది అనమాట. అలాగే ఇంకొక సిమిలర్ స్టాక్ కోఫోర్జ్ కూడా అంతే, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. సో అప్ అవుతుంది. ఇంకొక రియల్ ఎస్టేట్ కూడా కాదు బట్ మన మొబైల్ టవర్ స్టాక్ ఇండస్ టవర్స్ మేజర్ మార్కెట్ షేర్ ఉందన్నమాట మొత్తం ఇండియాలో మొబైల్ టవర్స్ సెగ్మెంట్లో. అది కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ 3 స్టాక్స్ బిఎస్సి 100లో ఇంక్లూడ్ అవుతున్నాయి ఇవాళ నుండి. సైమల్టేనియస్లీ 3 స్టాక్స్ ఏవైతే ఎగ్జిట్ అవుతున్నాయో ఏంటంటే భారత్ ఫోర్జ్ ఒకటి, సీమెన్స్ ఒకటి, డాబర్ ఒకటి. ఈ 3 కూడా
అప్ టు ద అంటే మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగాలేకుండింది లాస్ట్ 6 months. ఆబ్వియస్లీ మార్కెట్ క్యాప్ తగ్గింది కాబట్టి దే ఆర్ డౌన్ గ్రేడ్ అవుతున్నాయి అనమాట. ఇవి 100లో లాస్ట్ వచ్చేసి సెన్సెక్స్ 50 టాప్ 50లో చూద్దాం. టాప్ 50లో 2 కొత్త స్టాక్స్ ఎంటర్ అవుతున్నాయి. ఒకటి ఇండిగో అండ్ సెకండ్ అది ఇండిగో అంటే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ పేరు, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్. సో ఈ 2 కూడా కొత్తగా యాడ్ అవుతున్నాయి. అండ్ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి ఏంటంటే బ్రిటానియా ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో హీరో మోటోకార్ప్. సో ఇందులో ఏంటంటే ఇండిగో ట్రావెల్ బూమ్ ఇప్పుడు చూస్తున్నాం. సమ్మర్ హాలిడేసే కాకుండా మన ఇండియన్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్ ట్రావెల్ చాలాగా వాడుతున్నారు. అండ్ ఇండిగో ఇస్ ద మార్కెట్ లీడర్ ఇన్ ఇండియా. సో వాళ్ళవి వెదర్ ఇట్స్ ఇండియానే కాదు ఏషియాలోనే కానీ మల్టిపుల్ డెస్టినేషన్స్కి ఇండిగో సర్వ్ చేస్తోంది. ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ అందుకోసమే స్టాక్ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. అందుకే 50లోకి వచ్చింది. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఎన్బిఎఫ్సి స్పేస్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. టాప్ లైన్ కానీ అన్నీ బాగా ఉన్నాయి. అందుకే స్టాక్ ఈజ్ ఆల్సో ఎంకరేజ్ బై ద ఇన్వెస్టర్స్. దేర్ బై ఇట్ ఈస్ నౌ ఇన్ టాప్ 50. వెరాజ్ బ్రిటానియా అండ్ హీరో మోటోకార్ప్ ఏదైతే ఉందో మార్జిన్ ప్రెషర్స్ వల్ల, కాంపిటీషన్ వల్ల అండ్ స్లోవర్ గ్రోత్ కూడా అనుకున్నట్టు లేవు కాబట్టి అవి కమింగ్ డౌన్. సో ఇప్పుడు ఇవన్నీ చేంజెస్ చెప్పాము ఏమవుతున్నాయి. బట్ ఇది దీనివల్ల ఇన్వెస్టర్స్కి లాభమా నష్టమా? ఎస్, ఇంపార్టెంట్ ఏమవుతుందంటే జనరల్గా ఏమవుతుందంటే నిఫ్టీ ఏదైనా సరే ఇక్కడ BSE 30, 50, 100 అయితే ఇండెక్స్లు ఉన్నాయో ఇండెక్స్ బట్టే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టాక్స్ని కొనడం కానీ అమ్మడం చేస్తాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూడ్ అయిన స్టాక్స్ ఏవైతే చెప్పానో వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ స్లోగా నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఈ స్టాక్స్ నుంచి చాలా ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇఫ్ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది. సో లార్జ్ క్యాప్లో ఇంతకుముందు ఉన్న స్టాక్ ఇప్పుడు లేదు. సో ఆ స్టాక్లోంచి స్లోగా ఎగ్జిట్ అవ్వాల్సిందే ఆ ఫండ్. సో దేర్ బై ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి ఎక్స్క్లూడ్ అయిన స్టాక్లో కొన్ని రోజుల వరకు ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకోసమే ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఏంటంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి ఎగ్జిట్ అయిన స్టాక్లో రైట్ నౌ ఎంటర్ అవ్వకుండా కొంచెం కాషియస్గా కొంచెం మళ్ళీ స్టేబుల్ అయ్యేంత వరకు తొందరపడకుండా ఏవైనా న్యూస్ వచ్చినా సరే ఇప్పుడు ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఎగ్జిట్ అయ్యాయి బ్రిటానియా ఇండస్ట్రీస్ కానీ ఇవైతే వీటిలో కొంచెం కాషియస్గా ఉండాలి నెక్స్ట్ ఒక 15 days to 1 month. ఆ తర్వాత ఎగ్జిట్ అయితే మంచిది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం జరుగుద్దంటే ఏవైతే ఇంక్లూడ్ అయ్యాయో ఇప్పుడు కొత్తగా అడిషనల్గా వాటిల్లో షూర్గా కొంచెం ఫ్రెష్ బై ఉంటుంది. సో ఇవాళ వీ కెన్ సీ ఆల్సో ఈ స్టాక్స్ ఏవైతే ఇంక్లూడ్ అయ్యాయో వాటిలో కంపల్సరీ కొంచెం బై ఎక్కువ ఉంటుంది అండ్ దే విల్ గ్రో వెల్. సో వీటిలో కూడా తొందరపడద్దు, బట్ ఎట్ ద సేమ్ టైం పొజిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు కొంటా ఉంటారు. లైక్ ఇప్పుడు ఏవైతే ట్రెండ్ కానీ ఏవైతే ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఎట్ ట్రేడింగ్ ఎట్ మల్టిపుల్ అంటే వెరీ హై PE దగ్గర ట్రేడ్ అవుతున్నా కానీ బికాస్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కొత్తగా కొంటారు. ఎందుకంటే వాళ్ళ ఇండెక్స్ తగ్గట్టు వాళ్ళ ఫండ్స్ కంప్లై అవ్వాలంటే కంపల్సరీ వీటిని కొనాల్సి వస్తుంది, వాటిని అమ్మాల్సి వస్తుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే తొందరపడకుండా కొంచెం ఆలోచించి పొజిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఏంటంటే స్టక్ అయిపోతాం. సో ఇట్లాంటి స్టాక్స్లో స్టక్ అయిపోయి ఆర్ లాసెస్ బుక్ చేయాల్సి వస్తుంది, ఆర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనం అనుకున్న రిటర్న్స్ రాకపోవచ్చు. సో అందుకే కేర్ఫుల్గా ఉండడం బెటర్. సో అబ్జర్వ్ ఈ చేంజెస్ని చూసుకొని ఏవైతే యూజువల్లీ ఇప్పుడు కొత్తగా వచ్చిన BEL కానీ ట్రెంట్ కానీ ఇండిగో కానీ ఇవైతే ఉన్నాయో ఎంటర్ అవ్వచ్చు, బట్ విత్ ఎ కాషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.